ఇలా నవ్వితే మీ బతులు తెల్లారిపోతాయి. ఆహా, ఎందుకో జగనన్న డబ్బులు ఇస్తే సరిపోతుందా? అభివృద్ధి లేదు, పాడు లేదు. అందుకే మమ్మల్ని నమ్ముకోమంటున్నాం. ఎందుకురా కొట్టావు? పార్టీని మిమ్మల్ని నమ్ముకున్న నాకే 3 నామాలు పెట్టారు కదా, మరి జనాలు వదులుతారా? అబ్బా, జగనన్న ఏదో చేసినట్టే. గాడిదికి ఏం తెలుసు అందం వాసనని. అన్నా, మీ చెల్లి ఎక్కడుంది? అమెరికాలో అన్నా. ఎవరు పంపారు? జగనన్న విదేశీ విద్యా దీవెనలో వెళ్ళింది. రేపు మీ అన్న ఎక్కడ పని చేస్తున్నారా? రామాయపట్నం బోర్డు. మా తమ్ముడు మచిలీపట్నం పోర్టు. అర్థమైందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పాడు లేదు. ఇంకెలా బాగుపడతారు మీరు? 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 127 పరిశ్రమలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వేలల్లో ప్రైమరీ క్లినిక్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఇంత అభివృద్ధి జరిగిందా ఏంటి? ఉద్యోగాలు రావట్లేదా? అసలు మా జగనన్న ఏం చేస్తున్నాడో తెలుసా? సోషల్ క్యాపిటల్ పెంచుతున్నాడు. మనుషుల కోసం మనుషులను నమ్మి మనుషుల మీద డబ్బులు పెడుతున్నాడు. ఇల్లు కట్టించాడు, నీళ్లు తెప్పించాడు, అమ్మఒడి ఇచ్చాడు, స్కూళ్లు బాగా చేపించాడు, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టించాడు, పిల్లలకు ట్యాబ్లు ఇచ్చాడు, పేదలకి అన్నం పెట్టి వాళ్ళ ఆకలి తీర్చాడు. ఇలా సోషల్ ఇంజనీరింగ్ చేసి మా బతుకులు బాగు చేశాడు. ఇదిగో పచ్చదాత, భవిష్యత్తు మీద ఇన్వెస్ట్ చేశాడు మా అన్న. ఇవన్నీ పక్కన పెడితే మనోళ్ళు కూడా కొనసాగిస్తామంటున్న ఈ